హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ భువన వ్లాగ్స్. హాయ్ గైస్. సో టుడే మ్యాటర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, మేము వచ్చిందే సెకండ్ అవరు. ఆ సెకండ్ అవర్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ విన్నాం ఏదో. ఇప్పుడు థర్డ్ అవర్ రన్ అవుతుంది. ఎస్కేప్ అయ్యి వచ్చేసామంటే ఎందుకు వచ్చేసామంటే ఇప్పుడు సెమినార్ హాల్లో ఏదో వైవా ఉంది అని చెప్పారు. చెప్పడం లేట్ మాకు, అంతే. ఎలా తప్పించుకొని రావాలో తెలియదు. సరే అని చెప్పేసి పైన నుంచి కిందకు వచ్చేసాం, తిరుగుదాం అని చెప్పేసి. కిందేమో ఏమంటారు, గేట్ దగ్గర కాపలా ఉన్నారనమాట. ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలియక వాష్రూమ్ నుంచి ఒక దారి ఉంది, అటు నుంచి వస్తే ఇంకా కొంతమంది ఆయా వాళ్ళు అందరూ మేడమ్స్ అందరూ అక్కడ ఉన్నారు. మాకేం కవర్ చేయాలో తెలియక వాష్రూమ్ సైడ్ వెళ్ళిపోయి ఆవిడ చూసిందని మళ్ళీ వాష్రూమ్ సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ వేరే రూట్ నుంచి వచ్చి డోర్ ఓపెన్ చేసి వచ్చాము. అంత బాధలు పడాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది గైస్, ఇంట్రెస్ట్ లేకుండా వస్తే. అంటే మేము అటెండెన్స్ కోసం మాత్రమే వస్తున్నాం గైస్. చెప్పాలి అంటే అటెండెన్స్ మాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ మాకు అటెండెన్స్ లేకపోతే మిడ్కి పంపించరు. అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకపోయినా కొంచెం లేట్ అయినా మా మొహాలు అలా మేడమ్స్కి చూపిద్దామని చెప్పేసి వస్తున్నాం. అంతేనా గైస్? ఇంకేదైనా ఉందా గైస్? అదే చూసారు కదా మా కళ్ళు అన్నీ, ఏదో అంటారు కదా డైలాగ్, మా ఫేసెస్ కానీ మా ఐస్ కానీ ఎలా అయిపోయినాయి అని నిద్ర పట్టట్లేదు గైస్. నాకు ఈ మధ్య ఏంటో తెలియట్లేదు. అయినా సరే నిద్ర పట్టట్లేదు. నేను ఎంత ఎర్లీగా పడుకుందామన్నా పట్టట్లేదు. తిందామా అంటే తిండి కూడా ఎక్కట్లేదు గైస్. అదేంటో అర్థం కావట్లేదు నాకు. మరి తినకుండా ఫుడ్ మొత్తం అలా వేస్ట్ చేస్తున్నా ఇప్పుడైతే. సరే ఈ మ్యాటర్ వదిలేయండి గైస్. ఈరోజు ఒక మంచి స్పెషల్ డే ఉంది. అంటే మాలాంటి వాళ్ళకి ఆ డే అసలు వర్కౌట్ అవ్వదు. లవర్ ఉన్నా లేనట్టే మాకు. సింగిల్ లైఫ్ ఎలా ఉంటుంది చూసారు, అలా ఉంటుంది. ఈరోజు రోజ్ డే. ఎవరైనా రోజు ఇస్తారా? ఏమో మరి, వెయిట్ చేస్తున్నాం మీకోసమే. ఎవరైనా ఇస్తే అప్పుడు ఎంజాయ్మెంట్ వచ్చేది. కానీ ఎవరు ఇవ్వరు మాకు, మన మొహాలకి ఎవరు ఇవ్వరు. ఈరోజు రోజ్ డే గాయస్ చెప్పాలి అంటే. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట డేస్ అన్నీ కూడాను. మాకు ఉంటాయి కదా కొన్ని ఇష్టాలు అంటారు కదా. ఫిబ్రవరి 14 వస్తుంది, 13 వస్తుంది, 12 వస్తుంది, 11 వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది. ప్రామిస్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే, కిస్ డే, హగ్ డే, లవ్ యూ డే, అన్ని డేలు వచ్చేస్తాయి. మాకు ఉంటాయి కదా చిన్న సరదాలు లవర్తో అన్నీ. అంటే లైక్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చెయ్యం. ప్రేమ, అభిమానం, ఆప్యాయత. జస్ట్ నువ్వంటే నాకు ఇష్టం. జస్ట్ అంతే. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్. ఐ మిస్ యూ. ఇది చాలా మాకు పెద్ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏమీ అవసరం లేదు. అసలు మ్యాటర్ ఏంటో, మ్యాటర్ ఎక్కడికో పోయింది గైస్ చెప్పాలి అంటే. సర్లే, కాలేజ్కి వస్తాను, ఇలా ఫన్ ఉంటుంది. ఇంట్లో ఉన్నానంటే ఏడుపు ఉంటుంది. అంతేనా? ఇలా కాలేజ్కి వస్తున్నాను కాబట్టి కొంచెం మీతో బయట తిరగడం అవుతుంది కదా. నాకు ఇది గైస్ ఫైనల్ అయితే మేమైతే తప్పించుకొని అయితే వెళ్ళిపోతున్నాం. అసలు మనం తప్పించుకొని వచ్చేటప్పుడు అక్కడ బయట దిగడం నేను చూసా, కానీ ఏం పట్టించుకోవాలి. ఉరికొచ్చేసాను. చూడాలి, జర్రమని జారి పడిపోతూ ఉండండి నేను. ఈ స్లిప్పర్స్ ఒకటి ఎక్కడ బొక్క బోల పడేలా. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఆదర్శంగా ఎవరైనా వస్తే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ముగ్గురు? బంకింగ్ గైస్, మేము బంక్ కొడుతున్నాం. ఇదే మాకు మెమరబుల్ డేస్ అనమాట ఇవన్నీ. ఇంకా మేము 2 months మాత్రమే ఉంటాము. ఇన్ కేస్ ఆ 2 months అయిపోతే ఎప్పుడు మేము మీట్ అవుతామో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో కూడా తెలియదు, ఏ టైంకి ఎలా. నేనంటే ఏమో చెప్పలేను, ఉంటానో ఉన్నా కూడా నాకు తెలియదు, చెప్పలేను. ఈ ఒక 2 months తర్వాత అయిపోతే ఇంకా జాబ్ ఏదైనా చూసుకోవాలి. మరి ఏమోలే, చూద్దాం. సో ఉన్న ఈ 2 months అయినా సరే కొంచెం మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం మేము.
ఎంజాయ్ చెయ్యాలి కూడా. లైఫ్ అనేది చాలా చిన్నది, అంతేనా బేబీ? అవునవును బేబీ, లైఫ్ వెరీ స్మాల్, వెరీ ఈ రోజుల్లో అయితే ఇంకా తగ్గిపోయింది చెప్పాలని లైఫ్. సో లైఫ్ని ఎంజాయ్ చేయండి అందరూ కూడాను, ఎందుకంటే చాలా చిన్నది అని చెప్పాను కదా ఇప్పుడే లైఫ్. అది ఎవరి కోసమో మనం అనమాట.